అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైన మాటలు చెప్పి ఉన్నారు. దాంట్లో నాకు ఇష్టమైన మాట, ఈ లోకానికి విరుద్ధంగా ఉండే మాట ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నిజానికి ఈ లోకంలో ఎవరు బిల్డప్ వారే హెచ్చుకుంటారు, ఎవరు వారిని హెచ్చించుకుంటారో అలాంటి వారు నిజంగానే తగ్గించబడతారని యేసు ప్రభువు చెప్పి ఉన్నారు. కానీ చాలాసార్లు మనము తగ్గించుకోవడానికి ఇష్టపడం, ఎప్పుడు హెచ్చించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. నిజమే, మనిషి యొక్క నైజం ఎలా ఉంటుందంటే, అమ్మో నేను తగ్గించుకుంటే కనుక నన్ను అందరూ చిన్న చూపు చూస్తారేమో అనుకుంటారు. కానీ మీకు ఒక మాట చెప్పాలి, మనుషుల మీద నువ్వు ఆధారపడినట్లయితే నీకు ఖచ్చితంగా నిన్ను వారు నీ కొంపను ముంచుతారు. నీకు ఏ కార్యము, నీకు ఏ సహాయం చేయరు. ఎంతమందికి పీతల గురించి తెలుసు? ఒక గిన్నెలో పీతల్ని పెడితే అంట ఆ గిన్నెకి మూత వేయరంట. ఎందుకు మూత వేయరు అంటే కనుక ఒక చిన్న థియరీ చెప్తా ఉంటారు. ఏంటంటే, ఒక పీత బయటపడాలని చూసి పైకి ఒక పీత బయటపడాలని చూస్తున్నప్పుడు పైకి ఎక్కేటప్పుడు అంట ఇంకొక పీత దాన్ని కిందకు లాగుతుందంట. అది ఎప్పుడైతే ఎదగాలనుకుంటుందో లేక పైకి వెళ్ళాలనుకుంటుందో ఇంకొక పీత సహించదంట, వెంటనే లాగుతుందంట. అందుకే వారు ఎదగరు, ఎదిగే వారిని ఎదగనివ్వరు అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, వారు ఎదుగరు కానీ ఎదగనివ్వరు కూడా. సో కొంతమంది మన జీవితాల్లో ఉండవచ్చు, మీ ఇంట్లోనే, మీ వర్క్ ప్లేస్లోనే కావచ్చు, మీ సంఘంలోనే కావచ్చు, లేక మీ బంధువర్గంలో, మీ ఫ్రెండ్స్లోనే కావచ్చు. నువ్వు ఎదుగుతున్నావు అంటే కానీ వారికి చాలా భయపడతారు. అంతేకాదు, నేను ఎదగనివ్వకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన యొక్క ఇన్సెక్యూరిటీస్ బట్టి ఇతరుల్ని మనం ఎదిగింప చేయట్లేదేమో. కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు, ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనీయరు. చాలామంది నైజం ఇలా ఉంటుంది. ఎవరైనా మీ కుటుంబంలో ఎదుగుతున్నారనుకోండి, ఎందుకు నీకు అంత బాధ? దేవుడు అంటున్నాడు, నువ్వు తగ్గించుకో, నీ హెచ్చింపు టైం వస్తుంది, నీవు మంచి మనసు కలిగి ఉండు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎవరి పేరైనా కొంచెం గొప్పగా అవుతే చాలా అసూయ వచ్చేస్తుంది. యోసేపు అన్నలకు కూడా అదే వచ్చింది. కానీ యోసేపుని తగ్గించడానికి ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఆయనని పనికి మారిన వాడిగా చేయాలని చూసినా కూడా, బానిసగా అమ్మబడినా కూడా ఎవరు ఆయన హెచ్చింపును, యోసేపు యొక్క హెచ్చింపును ఆపలేకపోయారు. ఎందుకంటే తగ్గింపబడిన ప్రతి వాడిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి నువ్వు ఎవరినైతే ఎంతగా తగ్గించాలనుకుంటున్నావో అంతగా వారు హెచ్చింపబడతారు. కానీ ఎవరైతే నిన్ను తగ్గించాలని చూస్తున్నారో వారి విషయంలో నువ్వు భయపడకు, ఎందుకంటే హెచ్చింపు నీ దగ్గరలో ఉంది. చాలామంది నైజం అలా ఉంటుంది. నీవు అలాగ ఉండకు, ఎదగనివ్వండి, ఎదిగే వారిని ఎదగనివ్వండి. అలాగే నీకు ఒకవేళ మంచి స్నేహితులు లేకపోయినా పర్లేదు, మరి చెడ్డ శత్రువులున్నా పర్వాలేదు, బంధుమిత్రులు సహా నీ మీద మాంత్రిక ప్రయోగం చేస్తున్నా పర్వాలేదు, బాధపడకు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు తగ్గించుకుంటున్నావు, దేవునికి అప్పగిస్తున్నావు, దేవుడే నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకులు కూడా ఇతర సేవకుల గురించి, చాలా తగ్గింపుతో ఉన్న సేవకుల గురించి ఎన్నో మాటలు చెప్తూ ఉంటున్నారు. క్రైస్తవులు అని చెప్తూ ఒకరి మీద ఒకరు వీరు ఇలాంటి వారు, వాళ్ళు అలాంటి వారని ఎదుగుతున్నారు అంటే చాలు ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటారు. ఇది సైతాను, ఇది దెయ్యపు జ్ఞానము. కాబట్టి ఈరోజు నీవు ఎదుగుతున్నావంటే, నిన్ను ఎదిగించడానికి స్నేహితులు ఉన్నారంటే థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. ఎందుకంటే అందరూ అలా ఉండరు. సొంత వారే, ఇంట్లో ఉన్న వారే కొంతమంది ఎలా ఉంటారంటే, నువ్వు ఎదుగుతున్న కొద్ది ఇవాళ రేపు అలా లేదా, సొంత తల్లిదండ్రులకు బిడ్డలకు శత్రువులు, సొంత బిడ్డలు తల్లిదండ్రులకు శత్రువులు. వారికి ఏదైనా సంతోషకరమైనది ఏదైనా వచ్చినా తల్లిదండ్రులకి బిడ్డలు సహించలేకపోతున్నారు. బిడ్డలకి ఏదైనా కార్యం జరిగినా తల్లిదండ్రులు కూడా సహించలేని దుస్థితిలో మనము ఈ లోకంలో మనం ఉంటున్నాము. కానీ నిస్వార్థమైన ప్రేమతో దేవుడు నిన్ను ఎదిగింప చేయాలని కోరుతూ ఉంటున్నాడు. అయితే నీవు ఎదుటి వారిని చూడకు. నేను ఎవరైతే కిందకి లాగాలని చూస్తున్నారో నువ్వు ఆ దేవుని చేయి పట్టుకో. నిన్ను ఎంత లాగినా వారు కిందకి లాగలేరు, ఎందుకంటే ఆయన చేయి బలమైనది,
ఆయన చేయి నేను లేపుతా ఉన్న కొలది వారు నేను ఎంత కింద గుంజాలనుకున్నా కూడా వారి బలము సరిపోదు. సో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకో. అలాగే నువ్వు ఎదగాలనుకుంటే మంచిది, దేవుడు కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాడు, నువ్వు సంతోషించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నీకే వందనాలు అయ్యా. మేము ఎదిగే గుంపులో ఉంటకు సహాయం చేయండి నాయన. ఒకవేళ ఎవరైనా ఎదగాలని కోరుచుండగా వారిని ప్రోత్సహించే గుంపులో మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభా. అయ్యా ఏసే తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని చెప్తున్నావు నాయన. తగ్గింపు మాకు దయచేయండి నాయన. ఎవరైనా ఎదిగేటప్పుడు అసూయ కానీ ద్వేషం కానీ పుట్టక వారిని ఇంకా నాయన ప్రభా తండ్రి ఎదగడానికి నాయన వారికి తోడ్పడి సహాయపడే మనుషులుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఈరోజు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారు ఎదుగుదురు గాక అని ప్రకటిస్తున్నాము నాయన ప్రభ. ఎంతైతే తగ్గించబడ్డారో, ఎంతమంది వారు చుట్టూ నాయన వారు ఎదగకుండా ఎన్ని పన్నాగాలు పన్నినా అయ్యా నీ హస్తము నాయన ప్రభ, నీ చేయి వారిని పట్టుకొని ఉంది కాబట్టి హెచ్చింపులోను శిఖరము గల అయ్యా తన్ని కొండపైకి నువ్వు తీసుకెళ్తావని నమ్ముచున్నాము నాయన ప్రభ. అయ్యా ఈరోజు అవును ప్రభ, ఎవరైనా ఎదగాలనుకుంటే వారిని ప్రోత్సహించే మంచి మనసును మాకు దయచేయండి. అలాగే మేము ఎదగాలనుకున్నప్పుడు అయ్యా మా చుట్టూన్న వారు నాయన సరైన వారుగా ఉంటకు సహాయమును దయచేయండి. దావీదుని అయ్యా తండ్రి రాజుగా అయ్యా చేయాలని ఆశపడిన వాడు నాయన ప్రభ తండ్రి యోనాతాను. నిజానికి అది యోనాతాను స్థానము నాయన. మరి మేము కూడా యోనాతాను వల్లే నాయన ప్రభ మంచి ఉద్దేశం కలిగి ఉంటకు మాకు నేర్పించండి. అలాగే నాయన ప్రభ తండ్రి మా ఎదుగింపును ఎవరైతే నాయన తండ్రి చేసే కట్ చేస్తున్నారో, మమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారో వారిని మా నుండి దూరపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నాం కదా. సో డోంట్ వరీ అబౌట్ అదర్స్. ఎవరైతే మిమ్మల్ని కించపరుస్తున్నారో, కిందకు లాగుతున్నారో, డోంట్ వరీ, గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్. కాబట్టి ఐ విల్ హంబుల్ మై సెల్ఫ్ అండ్ మై గాడ్ విల్ లిఫ్ట్ మీ అప్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.